హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. మనం ఈ వీడియోలో ఎనలాగ్ ర్యాంప్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్న స్క్రోల్ డౌన్ చేసి ఎనలాగ్కి వెళ్ళండి. ఇందులో ఎనలాగ్ ర్యాంప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. ఇది మన ఎనలాగ్ ర్యాంప్. ఇది ఏం చేస్తుందంటే కనుక మనకి ఎనలాగ్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. దీన్ని మీరు మీ ఫంక్షన్ బ్లాక్స్లో, మీ లాజిక్స్లో యూస్ చేసుకోవచ్చు. లేదా మీకు ఒక ఎనలాగ్ అవుట్పుట్ కావాలి అనుకుంటే కనుక దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మీరు చూస్తే కనుక ఇటుపక్క 1 2 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇవి డిజిటల్ ఇన్పుట్స్. నెక్స్ట్ ఒక అవుట్పుట్ ఉంది. ఇది ఎనలాగ్ అవుట్పుట్. లైన్ థిక్గా ఉంటే ఎనలాగ్, లైన్ కొంచెం సన్నగా ఉంటే డిజిటల్. ఓకే, ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సో ఫస్ట్గా మీరు దీని ప్రాపర్టీస్కి వెళ్తే మన యొక్క అనలాగ్ సెట్టింగ్స్ ఇక్కడ చేసుకోవచ్చు. మీకు ఏ రేంజ్ కావాలి, 0 to 1000 కావాలా, 0 to 250 కావాలా, దాన్ని మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. మనకి లోగో పిఎల్సీలో డిఫాల్ట్ వచ్చి 0 to 1000. సో నేను అదే ఉంచేస్తున్నాను. తర్వాత ఈ కిందకు వస్తే కనుక ర్యాంప్ అని ఉంది కదా, స్పీడ్ ఆఫ్ చేంజ్ అంటే పెర్ సెకండ్ మీకు ఎన్ని స్టెప్స్ ఇంక్రీజ్ అవ్వాలి, +1 +2 +3 ఇంక్రీజ్ అవ్వాలా, +10 ఇంక్రీజ్ అవ్వాలా, +100 ఇంక్రీజ్ అవ్వాలా, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 10 ఉంచేస్తున్నాను. మీరు కావాలంటే మార్చండి. 5 6 10 20 మీ ఇష్టం. లార్జెస్ట్ అవుట్పుట్ వాల్యూ మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళచ్చు. మన రేంజ్ ఎంత మ్యాక్సిమం ఇక్కడ 1000. మీరు సేమ్ వాల్యూ యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు తగ్గించుకోవచ్చు మీకు కావాలంటే కనుక. నేను 1000 యూజ్ చేస్తున్నాను. స్టార్ట్ స్టాప్ ఆఫ్సెట్ అంటే మీకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి వాల్యూ స్టార్ట్ అయినప్పుడు, లేదా వేరే వాల్యూస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు 0 నుంచి కాకుండా 100 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు నేను 100 ఎంటర్ చేస్తాను. ఇది నేను యూజ్ చేయట్లేదు ప్రజెంట్. దాని తర్వాత మీరు చూస్తే ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి ఈ బ్లాక్కి. లెవెల్ 1, లెవెల్ 2. అంటే మనం ఈ యొక్క ఫంక్షన్ బ్లాక్లో మనం 2 లెవెల్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే నాకు 0 నుంచి స్టార్ట్ అయింది. మ్యాక్సిమం ఎంత 1000. నాకు 0 to 200 ఒక లెవెల్. ఓకే, లేదా 0 to 1000 అనేది ఒక లెవెల్, ఒక రేంజ్. నాకు ఏ రేంజ్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ వచ్చి 0 to 100 యూజ్ చేస్తాను లెవెల్ 1కి. లెవెల్ 2కి 1000 మ్యాక్సిమం వాల్యూ పెట్టేస్తాను. మీరు ఏ వాల్యూని ఎంటర్ చేసుకోండి, 500 600. మన ఇన్పుట్ రేంజ్ ఎంత ఉందో ఆ రేంజ్లో మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇది మనం సెట్ చేసాం. R1 R2 అంటే లెవెల్ 1 లెవెల్ 2, ఒకటి 100 ఇంకోటి 1000. ఇది ఏంటనే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 3 ఇన్పుట్స్ తీసుకోండి, డిజిటల్ ఇన్పుట్స్. ఫస్ట్ది కామెంట్ ఇద్దాం, ఎనేబుల్. ఇది కనెక్ట్ చేసేద్దాం ఎనేబుల్కి. ఓకే, ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. ఇది సెలెక్షన్. ఓకే, ఏం సెలెక్షను, మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, 2 లెవెల్స్ ఉన్నాయి. మీకు ఏ లెవెల్ కావాలి అని దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం, ఈ బిట్ని యూస్ చేసుకుని. ఓకే, కనెక్ట్ చేయండి సెకండ్ దానికి. ఇది మన ఏంటి, సెలెక్షన్ బిట్ ఇది. ఓకే, ఇది అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట విజిబిలిటీ. ఇప్పుడు ఇంకొక డిజిటల్ ఇన్పుట్ తీసుకుందాం. ఇది టాప్. ఇది కనెక్ట్ చేయండి. మన అవుట్పుట్ వచ్చి అనలాగ్ అవుట్పుట్ కదా. సో ఓకే, అనలాగ్ అవుట్పుట్ తీసుకుందాం. కనెక్ట్ చేయండి.
మన బ్లాక్ ఏంటి? ర్యాంప్, అనలాగ్ ర్యాంప్. ఓకే, ఇది మన అనలాగ్ అవుట్పుట్. ఇది మనం ఇప్పుడు సిమ్యులేషన్ చేసి ఈ బ్లాక్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ సిమ్ ఐకాన్ ఉంది కదా, అది ప్రెస్ చేద్దాం. సో సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యింది. ఏక్యూ అనేది మన అనలాగ్ అవుట్పుట్, ఈ ర్యాంప్ బ్లాక్ యొక్క అనలాగ్ అవుట్పుట్. నేను ఫస్ట్ ఎనేబుల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఆన్ అయితేనే ఈ బ్లాక్ అనేది పని చేస్తుంది, లేదా పని చేయదు. ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి పని చేయట్లేదు. నేను ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అవుద్ది. సో ఆన్ చేశాను. సో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చూసారా? ఇది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందంటే బై డిఫాల్ట్ లెవెల్ 1 వరకు ఇంక్రీజ్ అయిపోద్ది. మన ఎగ్జాంపుల్లో లెవెల్ 1 ఎంత వాల్యూ? 100. ఓకే, అందుకని 100 దాకా ఇంక్రీజ్ అయిపోయి ఆగిపోయింది. మనకి సెకండ్ ఇన్పుట్ ఉంది కదా, సెలక్షన్. ఇది I2 సెలక్షన్. ఇది ఆన్ చేస్తే అప్పుడు లెవెల్ 2 సెలెక్ట్ అవుతుంది. ఓకే, లెవెల్ 2 సెలెక్ట్ అయ్యి లెవెల్ 2 వాల్యూ వరకు మళ్ళీ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో నేను సెలక్షన్ బిట్ ఆన్ చేస్తున్నాను. సో లెవెల్ 2 సెలెక్ట్ అవుతుంది, చూడండి. లెవెల్ 2 సెలెక్ట్ అయ్యింది. ఇది లెవెల్ 2 వాల్యూ వచ్చే వరకు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి నేను +10 ఉంది కదా, నేను 100 చేస్తాను దీన్ని. సో ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోద్ది, చూసారా? లెవెల్ 2 వాల్యూ వచ్చాక ఆగిపోతుంది. ఓకే, నేను సెలక్షన్ బిట్ మళ్ళీ ఆపేస్తున్నాను. అంటే సెలక్షన్ బిట్ ఆఫ్లో ఉంటే లెవెల్ 1 సెలెక్ట్ అవుద్ది, సెలక్షన్ బిట్ ఆన్లో ఉంటే లెవెల్ 2 సెలెక్ట్ అవుద్ది. నేను ఇప్పుడు ఆపేస్తాను. అంటే లెవెల్ 1 సెలెక్ట్ అవుద్ది కాబట్టి మళ్ళీ వాల్యూ అనేది లెవెల్ 1కి వెళ్ళిపోద్ది, చూడండి. మళ్ళీ లెవెల్ 1కి వెళ్ళిపోయి మళ్ళీ లెవెల్ 1 వాల్యూ దగ్గర ఉండిపోతుంది అనమాట. అయిపోయిందా? సో ఈ విధంగా మనకి ఓకే, ఇది ఏక్యూ అనేది అనలాగ్ అవుట్పుట్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఒక అనలాగ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు స్టాప్ కనుక ఆన్ చేస్తే ఈ వాల్యూ 0కి వెళ్ళిపోతుంది. లేదా మనం ఏదైనా ఆఫ్సెట్ కనుక యూజ్ చేస్తే ఆఫ్సెట్ వాల్యూకి లేదు లేదు, ఇది 0కి వెళ్ళిపోద్ది. ఆఫ్సెట్ వాల్యూ కూడా తీసుకోదు. ఓకే, నేను ఇప్పుడు స్టాప్ ఆన్ చేస్తే 0 ఇమ్మీడియట్గా వెళ్ళిపోదు. స్లోగా డీయాక్సిలరేట్ అవుతూ స్లోగా తగ్గుకుంటూ వెళ్తూ ఉంటుంది. మనం ఇచ్చిన ఇది ఉంది కదా, ఏది స్పీడ్ ఆఫ్ చేంజ్, ఆ వాల్యూని బేస్ చేసుకుని తగ్గుతూ ఉంటుంది, 0కి వెళ్ళిపోయి ఆగిపోద్ది, చూడండి. ఇంకా సెలక్షన్ ఏం పని చేయవు ఒకసారి స్టాప్ ఇస్తే కనుక. 0 అయిపోయింది. నేను మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే కనుక మీరు స్టాప్ ఆపేసి ఒకసారి మళ్ళీ ఎనేబుల్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి. ఓకే, మీరు కావాలంటే బ్లాక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈసారి స్టాప్ ఆఫ్సెట్ 100 పెట్టుకోండి. లెవెల్ వచ్చి 1 వచ్చి 250 పెట్టుకోండి. లెవెల్ 2 వచ్చి 500 పెట్టుకోండి. ఓకే, ఎనేబుల్ ఆన్ చేస్తే కనుక చూసారా, అబ్జర్వ్ చేయండి, 0 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. మనం ఆఫ్సెట్ ఎంత ఇచ్చాం? 100 నుంచి స్టార్ట్ అవుతుంది. లెవెల్ 1కి వచ్చేటప్పుడు అయిపోద్ది 250. నేను సెలక్షన్ ఆన్ చేస్తే లెవెల్ 2 సెలెక్ట్ అవుతుంది, అంటే R2 సెలక్షన్ ఆన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆగిపోద్ది. మ్యాక్సిమం అంతే. ఈ లెవెల్ 1 లెవెల్ 2 మనకు కావాల్సిన వాల్యూస్ ఎంటర్ చేసుకొని మనం ఇది వాల్యూ సెలక్షన్ అన్ని యూజ్ చేసుకొని లేదా స్టాప్ గట్టి యూజ్ చేసుకొని ఓకే, మనం ఒక అనలాగ్ అవుట్పుట్ అనేది మనం జనరేట్ చేస్తున్నాం, చూసారా? మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాప్ అయినప్పుడు 100 నుంచి 0 వెంటనే అయిపోయింది. సరే మళ్ళీ అబ్జర్వ్ చేయండి, స్టాప్ ఇచ్చినప్పుడు స్టాప్, చూసారా?
ఎందుకంటే అక్కడ 100 ఆఫ్సెట్ ఉంది కదా! సో, 100 టు 0 అనేది ఇంకా స్లోగా తగ్గదు. ఫాస్ట్‌గా అయిపోద్ది. ఈ విధంగా అనలాగ్ ర్యాంప్ అనేది యూజ్ అవుతుంది. అనలాగ్ ర్యాంప్ అప్లికేషన్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు యూజ్ చేసి చూపిస్తాను. ఏ విధంగా మన అనలాగ్ ర్యాంప్‌ని మన సిమ్యులేషన్స్‌లో గానీ, లేదా ప్రాక్టికల్‌గా గానీ యూజ్ చేసుకోవచ్చా అనేది. ఓకే. థాంక్ యూ. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అదే విధంగా మీరు కూడా ఇటువంటి అనలాగ్ ర్యాంప్ సిగ్నల్‌ని మీరెప్పుడైనా వాడారా? మీకు ఐడియా ఉందా? మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో దట్ చాలామందికి కూడా నాలెడ్జ్ షేర్ అవుతా ఉంటుంది. ప్లస్ ఐడియాస్ కూడా షేర్ అవుతా ఉంటాయి. థాంక్ యూ.